41 తో లీడింగ్ లో అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ బీజేపీ ఆఫీస్ లో అక్కడ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక మహా వికాస్ అఘాడీకి 50, ఇతరులకు 17 స్థానాలు వచ్చినట్టుగా ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో ఇటు ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. మహాయుతి కూటమి అయితే మహాయుతి కూటమి విజయం తథ్యమైంది కాబట్టి సీఎం ఎవరు అనే క్వశ్చన్స్ కూడా ఇక్కడ నెలకొంటున్నాయి. ప్రెసెంట్ అసలు అక్కడ మహాయుతి కూటమి గెలుపును అక్కడ సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు ఏంటి అనే దానిపై పూర్తి అప్డేట్స్ ను లైవ్ అప్డేట్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తున్నాం అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? मौर्य ने भी परिवारवाद का एक बार फिर एक बड़ा आरोप समाजवादी पार्टी पर लगाया। किस तरह से देखते हैं इन नतीजों को? ऋतु जी, एक बात जो कल तक चल रही थी कि कोई इंटरनल सपोर्टाज हो जाएगा, बीजेपी के लिए बहुत मुसीबत हो गया, वो बात पूरा ये हो गया। मतलब उसका कोई बेसिस नहीं था कि कोई इंटरनल सपोर्टेज होगा। बीजेपी ने काफी हद तक इकट्ठा चुना। ये जो बाई इलेक्शन तो बड़ा प्रेस्टीज बैटल था लोकसभा के बाद। एक प्रकार से अब योगी सरकार के सामने जो एक राजनीतिक संकट की जो हमेशा एक ये थी कि अगर ये సర్తాజ్ పూర్తి విజయాన్ని సాధించిన ఒక పార్టీ ఏ విధంగా ఒక వాతావరణం ఉంటుందో ఆ పార్టీ కార్యాలయం వద్ద అదే వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం బీజేపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఎల్ఐసి బిల్డింగ్ కార్యాలయం ఉందో బీజేపీ ప్రధాన కార్యాలయం మనకు కనిపిస్తుంది. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పూర్తి ఉత్సవవంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఉత్సాహంతో అనేక మంది కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఒక్కసారి మనం ఆ కార్యాలయం వద్ద ఉండే వాతావరణాన్ని మన కెమెరా పర్సన్ రాజు చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడొచ్చు. అంటే పూర్తిగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. దాదాపుగా మెజారిటీ స్థానాలు ఇప్పటికే దాదాపుగా 228కి పైగా స్థానాలు గెలుచుకున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు ఆధిపత్యంలో ఉన్న స్థానాలు 225, గెలుపొందిన స్థానాలు 128గా ఇప్పటికే ప్రకటించడంతో పూర్తి స్థాయి ఆధిపత్యం వచ్చినట్టుగానే మనం చూస్తున్నాం. బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీకి సంబంధించిన ఏదైతే మనం చూస్తున్నాం, బీజేపీ ఒక పూర్తి మెజారిటీతో బీజేపీ 130 స్థానాలతో మెజారిటీ సాధించింది. 149 స్థానాల్లో పోటీ చేస్తే 130 స్థానాలను సాధించింది. మరోవైపు ఎన్సీపీ అంటే అజిత్ పవార్ది 59 స్థానాల్లో పోటీ చేస్తే 34 స్థానాలు సాధించింది. షిండే శివసేన 53 స్థానాలు 81 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపుగా 53 స్థానాల్లో గెలుపొందినట్లు అంటే గెలుపొందడానికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు చూస్తున్నాం మనం బీజేపీ ఆఫీస్ వద్ద పూర్తి సంబరాలు నెలకొన్నాయి. బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడనేది కన్ఫామ్గా తెలియ అవసరం ఉంది. ఇప్పటి వరకు షిండే ఆపధర్మ ముఖ్యమంత్రిగా శివసేన నుంచి కొనసాగిన ఇప్పుడు బీజేపీ పూర్తి మెజారిటీ అంటే 130 స్థానాలు సాధించడంతో బీజేపీ నుంచి ఖచ్చితంగా అదే దేవేంద్ర ఫడ్నవీస్ అనేది సీఎంగా వచ్చే అవకాశం ఉందనేది ప్రకటించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి ఈ పార్టీలతో పాటు మహాయుతిలో కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తులుగా ఇప్పుడు మాజీ సీఎంగా మనం చెప్పొచ్చు షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అజిత్ పవార్కి అంటే ఎన్సీపీ నుంచి ఈ పార్టీలో మహాయుతిలో కీలకంగా ఉంది కాబట్టి ఆ జోడీలోన దానికి అజిత్ పవార్కి సంబంధించి అజిత్ పవార్ కూడా కీలకమైన పదవి ఇచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ టోటల్గా బీజేపీ పూర్తిగా ఒక స్వీప్ చేసింది అని చెప్పాలి. మహాయుతిగా ప్రయాణం చేసిన తర్వాత ఎన్డీఏ ఒక మహారాష్ట్రలోన కీలకంగా నువ్వా నేనైనా పోటీ జరుగుతుందనేది అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఏదైతే ఎన్నికల తర్వాత దానికి సంబంధించిన అనేక విశ్లేషణలు సైతం హోరాహోరీగా ఉంటుందని చెప్పడంతో పాటు మరోవైపు బీజేపీ కూటమికి ఎక్కువ శాతం మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి అవకాశం కల్పించాయి. కానీ దీన్ని కాదని కాంగ్రెస్ అనేక ప్రకటనలు చేసింది. ఈసారి అధికారం మాదే అంది. కానీ మనకి రిజల్ట్ చూసుకుంటే ముందు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా పూర్తి స్థాయిలోనే మనకి బీజేపీ చెప్పినట్టు దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇక్కడ విజయం అంటే సీఎం సీట్ అయితే ఆయనకే వస్తుందని మీరు చెప్పారు. అయితే ప్రెసెంట్ మనం చూసుకుంటే షిండే వర్గం మాత్రం కంప్లీట్ గా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అంటూ బీజేపీ కావాలని ఏకపక్షంగా ప్రవర్తిస్తోంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే చీలికలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే డిప్యూటీ సీఎం హోదాతో ఆయన ఓకే అయ్యి అక్కడే ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు మనం? ज्ञानी माने जाते हैं, लेकिन यहाँ शय और मात होती है। तो मराठवाड़ा के क्षेत्र में भी आप देखिए कि बीजेपी का जो प्रदर्शन है 2024 में वो उल्लेखनीय है। और उल्लेखनीय इसलिए कि तमाम मुद्दों को समझकर और विलिंग वोटर्स को
हम मान सकते हैं गहन तरीके से हाथने की कोशिश जो बीजेपी ने पेनिट्रेट किया है ఎస్ ఎందుకంటే ఇందులో చీలిక వచ్చే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు ఎందుకంటే దాదాపు 81 స్థానాల్లో షిండే శివసేన పోటీ చేస్తే అందులో 53 స్థానాలు మాత్రమే ఆ పార్టీ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అజిత్ పవార్కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దాదాపు 59 స్థానాల్లో పోటీ చేస్తే 34 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా షిండే విడిపోయినా సరే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోతుంది. కాబట్టి షిండే వర్గం శివసేన షిండే వర్గం నుంచి ఎటువంటి చీలిక ఉండే అవకాశం మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పటికే బీజేపీ ఏదైతే బీజేపీ సీఎంగా ఉంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రకటిస్తుంది. కాబట్టి ఆ పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. కానీ పూర్తిగా ఆ బీజేపీయే లీడ్ చేసే అవకాశం ఉంది. ఇందులో విడిపోయే అవకాశం లేదనేది కనిపిస్తుంది. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగినా ఏదైతే అజిత్ పవార్ ఉన్నాడు కాబట్టి అజిత్ పవార్ తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎప్పుడు చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు. బీజేపీ నుండి విజయం గురించి కానివ్వండి, లేకపోతే సీఎం ఎవరు అనే దాని గురించి కానివ్వండి, అఫీషియల్ గా ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. బీజేపీయే లీడ్ చేసే అవకాశం ఉంది. బీజేపీ సీఎంగా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. और शिवसेना जो लगातार कह रहे थे कि ये हमारा वोट बैंक है, उस वोट बैंक की राजनीति को अपने नतीजों में तब्दील करते हुए नजर नहीं आए और कहते हैं कि विधायक अगर आपने जीता అంటే ఇప్పటికే 127 స్థానాలు గెలుచుకున్నట్లుగా బీజేపీది అఫీషియల్గా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 188 స్థానాల్లో మొత్తంగా ఈ కూటమి మహాయుతి కూటమి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ 125 స్థానాలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరొక గంటలో ఇప్పుడు 12:15 అవుతుంది. కాబట్టి మరొక గంటలో పూర్తిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పూర్తి ప్రకటన వచ్చిన తర్వాత అంటే 52కి